నిన్న కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి వైసీపీతో జాగ్రత్త, క్రిమినల్ పాలిటిక్స్ పరాకాష్ఠకు చేరిని దాని డిఎన్ఏలోనే డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయంట. అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టారు? దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి డిస్కషన్ ఏంది? ఆఫ్టర్ ఆల్ 11 పార్టీ కదా మాది మీ దృష్టిలో, ఆఫ్టర్ ఆల్ 11 కాలం కదా మీ దృష్టిలో, జగన్ గారు ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా మీ దృష్టిలో. మరి జగన్ గారి గురించి మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద జగన్ గారి గురించే డిస్కషన్, మీరు ఢిల్లీ పోయినా జగన్ గారి గురించే డిస్కషన్, దావోస్ పోయినా జగన్ గారి గురించే డిస్కషన్, కేబినెట్ సమావేశమైనా జగన్ గారి గురించి డిస్కషన్, మీ తెలుగుదేశం పార్టీ మీటింగ్ అయినా జగన్ గారి గురించే డిస్కషన్, అదేవిధంగా మీ ప్రభుత్వ మీటింగ్ ఏం జరిగినా జగన్ గారి గురించే డిస్కషన్. జగన్ గారి పేరు ఎత్తకుండా మీకు తెల్లారదు, జగన్ గారి పేరు ఎత్తకుండా మీకు పొద్దుపోదు. సో ఇది పరిస్థితి. ఎవరిది క్రిమినల్ పాలిటిక్స్? చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ పాలిటిక్స్ ఎవరిది అంటే ఫస్ట్ గుర్తొచ్చేది నీ పేరే కదా. పిల్లనిచ్చినటువంటి సొంత మామ, తండ్రిలాగా చూసుకోవాల్సినటువంటి మామ మీద చెప్పులేయించి అధికారం కోసం ఆయన పార్టీని, ఆయన జెండాని జయప్రదంగా సాధించావే, ఎవరిది క్రిమినల్ పాలిటిక్స్? ఏదైతే మల్లెల బాబ్జీ దగ్గర నుంచి మరి కొంతమంది పేర్లు చెబితే మళ్ళీ ఇప్పుడు ఏదో మీరు వద్దులే, చాలా దూరం వెళ్తాయి, వాళ్ళందరినీ చంపించింది మీరు కాదా? వంగవీటి రంగా గారిని చంపించింది ఏ పార్టీ? ఇవన్నీ మర్చిపోయారా? సో ఎవరిది క్రిమినల్ పాలిటిక్స్? ఏదైతే చిన్న పిల్ల అక్కడ బెండపూడిలో చిన్న పిల్ల ఉన్నటువంటి అమ్మాయి, చదువుకునే పిల్లని ట్రోల్ చేసినటువంటి క్రిమినల్స్ మీరు కదా. ఏదైతే తెనాలిలో గీతాంజలి అనేటటువంటి ఏదైతే మహిళ చనిపోవటానికి మీరు కారణం కాదా? మీ ఐటీడీపీ కారణం కాదా? ఎవరిది క్రిమినల్ పాలిటిక్స్? మీరు రాసేటటువంటి, మీరు పత్రికలను అడ్డం పెట్టుకొని రాయించేటటువంటి రాతలు అవి కదా క్రిమినల్ పాలిటిక్స్కి నిదర్శనం. సో ఇంకేమంటాడు చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్ పాలిటిక్స్ అని మాట్లాడుతూ? డైవర్షన్ అంట రాజకీయంలోనే ఉందంట. ఎవరిది డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు మీరు కదా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేత బరి తెగించి నీచమైనటువంటి వ్యాఖ్యలు రాయించింది. మావి గన్ అనేటటువంటిది ప్రజల్లో చర్చ జరగకుండా డైవర్షన్ కోసం రోజుకొక ఆర్టిస్ట్ని దింపుతుంది మీరు కదా. ఓ రోజు షర్మిలని, ఇంకో రోజు ఇంకొకరిని, ఇంకో రోజు ఇంకొకరిని దించుతుంది మీరు కదా. మీతో జాగ్రత్తగా ఉండాలి, మీ కూటమి ప్రభుత్వంతో జాగ్రత్తగా ఉండాలి. అది చెప్పాల్సింది నిన్న క్యాబినెట్ మీటింగ్లో. 2, ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగినా ఒకటైతే కామన్గా ఉంటుంది. ఎందుకంటే ఆ ఒకటి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకి భూములను కట్టబెట్టేటటువంటి ప్రక్రియ కారు చౌకగా. నిన్న చూడండి, తిరుచానూరుకు సంబంధించి ఏదైతే అమ్మవారి ఆలయానికి దగ్గరలో తిరుపతి రూరల్ మండలం దామినీడు జాతీయ రహదారికి పక్కన ఒక్కొక్క ఎకరం 50 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి, మొత్తంగా 22 ఎకరాల భూమిని ఏదైతే దివ్యశ్రీ హోల్డింగ్స్ సైబర్ సిటీ బిల్డర్స్కి 22 ఎకరాలను కేవలం 92 కోట్లకి సేల్ డీడ్కి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే 22 ఎకరాలు ఇంటూ 50 కోట్ల విలువైనటువంటి భూమి, అంటే దాదాపుగా 1100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 92 కోట్లకి అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్లు కడతారు. ఏది సైబర్ సిటీ బిల్డర్స్ అంటే, నేను దాంట్లోనే ఉంటాను హైదరాబాద్లో. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్లు కడతారు. మరి 1100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని కేవలం 92 కోట్లకి ఇవ్వడంతో పాటు 300 నుంచి 400 కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీలు, 15 సంవత్సరాల పాటు స్టేట్ జీఎస్టీ ఫ్రీ అంట, భూమి కొనుగోలు స్టాంప్ డ్యూటీ ఫ్రీ అంట, ట్రాన్స్ఫర్ డ్యూటీ, అట్లానే 5 ఏళ్ల పాటు పరిశ్రమలకు ఇచ్చే రాయితీలన్నీ వాళ్ళకి ఇస్తా. ఎవరి కోసం? అంటే మీరు వాళ్ళ దగ్గర 200, 300, 400 కోట్లు తీసుకొని అప్పనంగా వాళ్ళకి 92 కోట్లకి ఇది కట్టబెడుతున్నారనేది క్లియర్గా అర్థం కావట్లేదా? ప్రతి క్యాబినెట్లో ఇది తప్ప ఇంకోటి జరగదు. 2వ అంశం వచ్చేటప్పటికి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ కొత్త పలుకు వీకెండ్ కామెంట్ బై ఆర్కేపై జగన్ సహా వైసీపీ నేతలు చేస్తున్న విపరీత వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు ప్రస్తావించారంట. నీ జనవనరుల శాఖ గురించి నువ్వు క్యాబినెట్లో డిస్కషన్ చేయాల? నీ వీడియోలు కూడా ఏమైనా ఉన్నాయా ఏంది రాధాకృష్ణ దగ్గర? అతని మీద అభ్యంతరకర వ్యాఖ్యలు మేం చేశావా? కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నావా రామానాయుడు? మహిళల మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే దాని మీద నువ్వు మాట్లాడరు. మహిళల మీద బరి తెగించి ఈ నీచుడైనటువంటి రాధాకృష్ణ భార్యలని మళ్ళీ నొక్కిపెట్టి భార్యలని చెల్లెళ్ళగా భావించి కట్టుకున్న దాన్ని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారని మాట్లాడితే మీరందరూ మీ ఇళ్లలో ఎలానే చేశారా? అవన్నీ వ్యాఖ్యలు సరేనియా? దాన్ని ఖండిస్తే అంట మేమంట రాధాకృష్ణ తిట్టేశామంట, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశామంట. అంటే నాకు తెలిసి వీళ్ళందరూ వీడియోలు మొత్తం ఉన్నట్టున్నాయి. ప్రతి ఒక్క మంత్రి పెన్ డ్రైవ్లన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ దగ్గర ఉన్నట్టున్నాయి, పోసుకుంటున్నారు. అందుకనే
ఆ స్పందించకపోతే ఒక్కొక్కళ్ళు పెంటరే వదులుతారంటున్నాడేమో. అదేనా? సో కేబినెట్ మీటింగ్ లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి ఏం సంబంధం? ఆ డిస్కషన్ కేబినెట్ మీటింగ్ ఎందుకు పెట్టారు మీరు? ప్రభుత్వ డబ్బులతో కేబినెట్ మీటింగ్ పెట్టి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి డిస్కషనా? అసలు ఇటుపోతుంది రాష్ట్రం. రామోజీరావు చచ్చిపోయిన రామోజీరావు బతుకున్నగా అమరావతి పేరు పెట్టమని నేను అమరావతి పేరు పెట్టాడు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి కేబినెట్ లో డిస్కషన్. అసలు రాష్ట్రం ఎటుపోతుందో అర్థం కావట్లా. ఇంకో దారుణం ఏంటంటే కేబినెట్ సమావేశంలో అజెండా లీక్ అవుతుందని చెప్పి సీఎం ఆగ్రహం వ్యక్తం చేశాడంట. మంత్రులపై నిఘా పెడుతున్నారంట. అంటే మీ పోయే కాలం మీకు కేబినెట్ మంత్రుల నుంచే స్టార్ట్ అయింది. మీ కేబినెట్ మంత్రుల మీద మీకు నమ్మకం లేదు. మీ కేబినెట్ మంత్రులు లీక్ చేస్తున్నారంట అజెండాని. ఎవరికి లీక్ చేస్తున్నారు చెప్పాలి కదా. ఆ కేబినెట్ మంత్రి ఎవరు? అందుకని చెప్పి అజెండా ఇవ్వలేదంట ముందే. 2 సహచర మంత్రులపైనే అసహనం, ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కేబినెట్ లో. అంటే ఇంకా అసలు ఇది కేబినెట్ ఇంకేమన్నానా? ఇంకొక అంశం కీలకమైంది ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది మావిగన్ గురించి చర్చ జరిగిందంట. మావిగన్ గురించి కేబినెట్ లో అంతా ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మావిగన్ గురించి చర్చ జరుగుతుంటే మీరు ఎందుకు దాన్ని ఖండించట్లేదని చంద్రబాబు నాయుడు గారు అన్నారంట. సో మొత్తానికి మావిగన్ను కింద నుంచి పై దాకా ఏదైతే గ్రామ స్థాయి నుంచి కేబినెట్ దాకా బాగా తెలుగుదేశం పార్టీకి గుచ్చుకుందనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇదైతే ఒకటి స్పష్టం, మావిగన్ మీద చర్చ జరగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు తెరలేపుతా ఉన్నారు రకరకాలుగా అనేది మాత్రం స్పష్టంగా కనపడతా ఉంది.